బంగాళాఖాతంలో తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా పడుతున్న జల్లులతో రైతులు కలవరపడుతున్నారు. వరి కోత దశలో ఉన్నందున భారీ వర్షం పడితే తీవ్రంగా నష్టపోతామంటున్నారు. ఫెంగల్ తుపాను ప్రభావంతో బాపట్ల జిల్లా రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో నిన్నటి నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. రేపల్లె, నగరం, నిజాంపట్నం, భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వేల ఎకరాల్లో వరి నేలవాలింది. తుపాను హెచ్చరికలతో ముందస్తుగా నూర్పిడి యంత్రాలతో కోత కోసిన రైతులు ధాన్యాన్ని సురక్షితంగా ఉంచుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఎకరాకు 30,000 వరకు పెట్టుబడులు పెట్టామని, చేతికి అందే దశలో తుపాను ప్రభావంతో నష్టాలు తప్పేలా లేవంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి మట్టి వర్షం బాగా పడుతుంది, గాలి వేస్తుంది. గాలి వేయడంతో చేలు కోతలకు వచ్చి ఉన్నాయి. ఈ మొత్తం కూడా పడిపోతున్నాయి. ఇప్పుడు మెయిన్ వర్షం కానీ ఇలా కంటిన్యూ 2 రోజులు అయితే చేలు అయ్యి పనిరావు, కోతకు వచ్చి ఉన్నాయి. కొన్ని బిరుపట్ల దశలో కూడా ఉన్నాయి. ఎలాగోలా కష్టపడి రైతులు నాట్లేసి పండించుకుని ఆరుగాలను సేకరణ చేసి పండించారు ఇప్పుడు దాకా. కానీ ఈ సమయంలో వాతావరణం మొత్తం మారిపోయి తుఫాను వచ్చి కోస్తానికి పోయి రెడీగా ఉన్న పంట మొత్తం నాశనం అయిపోతుంది. మొన్న తుఫానికి ఎలాగ మునిగిపోయిన చేలు నారుపోయి ఎలా కొనుక్కొచ్చి నాట్లు వేసాం. ఆ రోజు చూస్తే ఎకరానికి వచ్చి 15,000 నుంచి 20,000 వరకు అయిన ఖర్చు. మళ్ళీ ఈ రోజు కోత కొద్దాం వాళ్ళకి మళ్ళీ చేలని పడిపోతున్నాయి. వర్షం ఆగితేనా కొంతవరకు పర్వాలేదు, లేకపోతే ఇంకా ఉండకుందికి బాగా నష్టపోతారు. చేలు ఇప్పుడు వచ్చి ఎకరానికి వచ్చి ఎట్లేదన్నా 10,000 లాస్ వస్తుంది. ఇంకా ఉండకుంది పడిపోతున్నాయి, లేతలు వెనక తలిసినే పడిపోతున్నాయి. వర్షం మరో 2 రోజులు కొనసాగితే పంట నీటిపాలై పూర్తిగా నష్టం వాటిల్లుతుందని వరి రైతులు లబోదిబోమంటున్నారు. నిబంధనలు పక్కనబెట్టి కోతలు చేసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ కోరుతున్నారు.